సమ్మర్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాము. ఇంట్లో ఉన్నా కానీ పనులు అయితే చాలా పెండింగ్ పడుతున్నాయండి. ఈరోజైతే ఏది ఏమైనా కానీ చాలా వరకు పని చేయాలని చెప్పి చక్కగా నేను ముందు అయితే బట్టలు అయితే బీరువాల్లో సెల్ఫ్లలో సర్దటం అయితే స్టార్ట్ చేసేసాను. ఇవి ఎక్కడెక్కడ ఉండి మనకి ఏదైనా అవసరం అన్నప్పుడు అయితే అస్సలు కనిపించట్లేదు చీరలు. ఈరోజు మొత్తం కూడా వర్క్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఎవరు అమ్మ ఇవాళ నా పనికి బ్రేక్ వచ్చేసింది. ఎవరో చెప్పకుండా వచ్చారు. హాయ్. ఓ నిమ్మ ఫోనన్నా చేయలేదేమి అసలు చెప్పకుండా వద్దామనే వచ్చాం. ఓ ఐసు తల్లి, ఐసమ్మ నేను ఇవాళ బట్టలన్నీ మడత పెడదాం, బీరువాళ్ళల్లో బట్టలు తీద్దాము. చాలా పని పెట్టుకున్నాను నేను. రోజు ఏదో పని ఇంకో ఇవాళంతా సర్దటం అనమాట. మొత్తం సర్దుతున్నా. బాగుందిగా ఇంకా క్లీన్ చేయాలి. ఇంకా ఈ బ్లౌజులు ఇవన్నీ కూడా ఈ పైన శారీస్ మొత్తం తీద్దాం అనుకుంటున్నా. సరే ఓకే, ఇంకేంటి ముచ్చట్లు చెప్పింది. ఎండాకాలం వచ్చిన తర్వాత రావట్లేదు ఎండలకి. అంతా వచ్చాను. అవునా, ప్రశాంతంగా తర్వాత చేసుకుంటాను. పని ఎప్పుడు ఉండేదేలే కానీ కూర్చో కాసేపు కబుర్లు చెప్పుకుందాం. చాలా బాగుందా? అమ్మమ్మ అందరు బాగున్నారు. అమ్మమ్మ బాగుందా? బాగుంది. ఇదే తెబ్బింది ఇక్కడ పెట్టావు. మరి అందరికి ఇప్పుడు చల్లటి నీళ్ళు కావాలి కదనే. ఒకటికి 4 చెంబులు తాగుతున్నాం, అందరికీ అవసరం. మరి ఫ్రిడ్జ్ లో ఎంత వరకు పెడతాం? అందుకోసం బిందె ఇక్కడ పెట్టేసి రోజు అనమాట. నేను ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బిందెలో ఇక్కడే నీళ్ళు పోసి ఇక్కడే పెడుతున్నా. ఎంత బాగా మార్నింగ్ ఈవినింగ్ మొత్తం కూడా చల్లబడుతుంది. మరి ఎండలు ఎట్లున్నాయి ఎదుర్కొని? అవును బాగున్నాయి. ఎండలు బయటకు వచ్చేటట్టుంది అసలు. నేను కూడా ఎక్కడికి రావట్లేదు అసలు, ఇంట్లోనే. సమ్మర్లో అయితే చుట్టాలు చాలా తక్కువే అని చెప్పుకోవాలండి. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి పట్టునే ఉంటున్నారని చెప్పి నాకైతే అనిపించింది. మా ఫ్యామిలీలో కూడా ఇంతకుముందు బాగా అనమాట వచ్చేవాళ్ళు. సమ్మర్ వచ్చిందంటే సెలవులకి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. అందరితో కలిసి ఉండటం, సరదాగా ఉండటం. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి ఎప్పుడు ఇలా చుట్టాలతో సందడిగా ఉండే మా ఇల్లు ఎండలకైతే చిన్న పోయింది అని చెప్పుకోవాలండి. నిజంగానే ఎండలు అలా ఉన్నాయి కదా. ఇంకా ఈరోజైతే మాత్రం మా చుట్టాలు, అలాగనే చెల్లి, అలాగనే బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు. ఇంకా తను సెలవులు దానికి వచ్చినాయి అని చెప్పి వెంటనే వస్తాను, సెలవులు వచ్చినప్పుడే చెప్పింది వస్తాను అని. నేను కూడా ఎండలకి చెప్పలేకపోతున్నాను. మనసులోనేమో పాపం రాలేదు అన్న ఫీలింగ్ అయితే ఒక పక్కనైతే ఉంది. సర్లే అని చెప్పి క్యాజువల్గా ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశాను. ఏంటి సెలవులు అయిపోతున్నాయి రావా అని చెప్పేసరికి సరేలే నిజంగానే కదా ఎండలు మనమే అడగకూడదు అని చెప్పి నాలో నేను అనుకొని ఈరోజైతే ఇట్లా పని మొత్తం ఇవాళ ఎక్కడికి వెళ్ళకుండా, ఏ చుట్టాలు మన ఇంటికి రాకుండా అని చెప్పి మనసులో దండం పెట్టుకొని ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను. అంటే బట్టలు సర్దటం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా చూసారు కదా వీడియోలో ముందు సర్ప్రైజ్గా వాళ్ళైతే వచ్చేసారండి. సర్ప్రైజ్ చేస్తూ వచ్చారనమాట. వాళ్ళ సర్ప్రైజ్ ఏమో కానీ నేను మళ్ళీ నాకు రెండోసారి అయితే నేను ఫుడ్ వండాల్సి వచ్చిందనమాట. ఎందుకు అంటే మనం ఒక్కరికే వండుకున్న ఫుడ్ మళ్ళీ మా పాప ఉంది, తను మా చెల్లి ఉంది కాబట్టి మళ్ళీ గబగబా రైస్ పెట్టేశాను. ఇవాళ మామిడికాయ పప్పు చేశాను అనమాట. ఇంకా అది టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి అన్నీ ఉంటాయి కదండి, అలా వేసుకొని తినేసాము. అయితే ఈరోజు నాకు ఒక ప్రోగ్రాం ఉన్న సంగతి నేను మర్చిపోయినాను. మా చెల్లి నిన్న చెప్పిందనమాట, ఈరోజు అక్క ఈవినింగు మనం చల్లబడ్డ తర్వాత కొంచెం షాపింగ్ పని ఉంది వెళ్ళాలి అని అంటే ఓకే చెప్పా. నాకు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ సంతోషంలో పడి కొంచెం రీల్స్ కూడా చేసుకున్నాము. చెప్పా కదండి, చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను వచ్చినప్పుడల్లా కూడా చాలా హ్యాపీగా ఉంటాము. అలాగే తను కూడా మా ఇంటికి వచ్చి చాలా హ్యాపీనెస్ మాతో పంచుకుంటూ ఉంటుంది. దానికి అది అలవాటు అనమాట బాగా. ఇంకా అంతా కూడా మధ్యాహ్నం అంతా ముచ్చట్లు, రీల్స్ అన్నీ సరిపోయినాయండి. నాకు అసలు మా చెల్లి వాళ్ళు చెప్పిన విషయమే గుర్తు రాలేదనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు 4 కల్లా, మళ్ళీ రిటర్న్ జర్నీ అయిపోయారు. పాప కూడా వెళ్ళింది వాళ్ళతో కలిసి. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా కొద్దిసేపు బట్టలు సర్దుదామా వద్దా అని ఆలోచించుకునేసరికి నాకు మళ్ళీ ఫోన్ అండి. మా
కానీ ఏ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు చేసుకోవాలి కదండి. రోడ్డు పక్కన ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని కానీ జ్యూస్ అమ్మే వాళ్ళని కానీ ఎవరిని చూసినా కానీ ఏదో తెలియని బాధ అయితే నాకు అనిపించింది. ఎండకి కూడా తప్పదు అన్నమాట పాపం బిజినెస్ అలా ఉన్నారు. కొంచెం షాపులలోనైతే మెయిన్ షాపులలో అయితే కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా అదండి మా జర్నీ అంతా అయిపోయిన తర్వాత మేము పక్కనే అనమాట ఇక్కడ బ్రాహ్మణ బజార్ దాకా వచ్చాము. మా చెల్లి వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట. మా అమ్మమ్మని చూసి వెళ్దాము అని చెప్పి ఇలా అయితే వచ్చేసామండి. ఈరోజు జర్నీ అంతా కూడా కొంచెం చుట్టాలతోటి అలానే కొంచెం షాపింగ్ పని మీద చెల్లి వాళ్ళు మామయ్య వాళ్ళు వచ్చారు. అందరం కలిసి ఇలా అమ్మమ్మని చుట్టానికి వెళ్ళి ఈ డే అంతా కూడా ఇలా అయితే మాకు సరిపోయిందండి. అంటే ఎండలకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అనమాట. ఇప్పుడు వచ్చిన ఎండలకి వారం రోజులు కూడా బయటికి వెళ్ళొద్దు అని అంటున్నారు. అన్నా కానీ కొన్ని బంధాల కోసం వెళ్ళకైతే తప్పదన్నమాట. ఎవరైనా షాపింగు సరదాగా ఉంటుంది అందరం కలిసి వెళ్దాము అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనమాట. అలా వెళ్ళి అక్కడ కొద్దిసేపు మా అమ్మమ్మతోటి కబుర్లు చెప్పుకొని ఐషు వాళ్ళు కూడా వీళ్ళింటికే వెళ్ళారనమాట. వెళ్తూ ఇంకా అందరం ఐషుతో వీళ్ళకి కూడా బాగా ముచ్చట్లుంటాయి. ఐషుతోటి బోలెడు కబుర్లు చెప్తుందన్నమాట. ఐషు మాత్రం చక్కటి కబుర్లు అన్నీ వినేసి ఒక గంటన్నర ఇక్కడ కూర్చున్నామండి. గంటన్నర కూర్చొని చాలా ముచ్చట్లు పెట్టుకొని ఈ సంతోషమైన ఈరోజు ఇలా అయితే గడిచింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను.